ఇంకా 15 ఆసుపత్రులు కట్టారు జగనన్న. రిమ్స్ అంతా ఇంకా 15 కడితే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని లీజుకి ఇచ్చేస్తానంటారు చంద్రబాబు. ఎంత ఇంకో కాలేజీ ఏడాదికి 5 ఏళ్ళు అంటారు. దీంట్లో వచ్చాయని వాళ్ళు చేసుకోవచ్చు. గవర్నమెంట్ నడపండి, ఉచితంగా నడపండి అని సంతకాలు పెడతారు. ప్రభుత్వానికి తెలియజేయాలని. ప్రైవేట్ చేస్తున్నాడు. దీన్ని ఆపమని మనం గవర్నర్కి ఒక సంతకం పెట్టి మీ అడ్రస్లు, ఫోన్ నెంబర్లు ఇస్తే మనందరం 1 కోటి మంది సంతకాలు పెట్టి గవర్నర్కి తెలియజేస్తున్నాం. అది మీరు కూడా వెనకమాల మీ పేర్లు, నెంబర్లు వేసి సంతకాలు పెట్టి మద్దతు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆపాల, ప్రభుత్వాన్ని తరఫునే నడపాల కాలేజీలని. మొత్తం కాలేజీ 5,000 సంవత్సరానికి 5,000 పొద్దున్న. గెలిపించి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ఏదైతే గౌరవనీయులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకంగా ప్రైవేట్ కాలేజీలు చేయటం వ్యతిరేకంగా మరి కోటి సంతకాల ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో, ఒంగోలు సిటీలో అన్ని డివిజన్లో కూడా ఆల్మోస్ట్ మొత్తం దాదాపు ప్రతి డివిజన్ నుంచి 600-700 నుంచి దాదాపు 2000 దాకా కూడా డివిజన్లో కోటి సంతకాల సేకరణ జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో అదేవిధంగా మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఈ కోటి సంతకాల సేకరణ చేయడం జరిగింది. దీనికి ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చుండూరు రవిబాబు గారు పాల్గొనడం జరిగింది. దాదాపు ఒక గంటలోనే 1000కి పైగా కోటి సంతకాలు పెట్టడం అనేది, కోటి సంతకాల భాగంగా 1000 సంతకాలు పెడతాం అనేది, అంటే దీన్ని బట్టి ప్రైవేటీకరణ చేయటం అనే దాని మీద ఎంత వ్యతిరేకత ఉందో పూర్తిగా మనకు అర్థమవుతూ ఉంది. దానిలో భాగంగా కూడా మరి కొంతమంది ఎవరైతే పేషెంట్లకి పక్కన వచ్చిన వాళ్ళు చెప్పే సమస్యలు, కొంతమంది అయితే మహిళలు చెప్పటం వాళ్ళకి బాత్రూంలు సరిగా లేవు, వాటర్ సరిగా లేదు, తాగడానికి కూడా నీళ్ళు లేవు,
అది చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పేషెంట్లు కూడా వారికి ఏదైతే మెడికల్ సర్టిఫికేట్లు ఇవ్వాలో వాళ్ళు పెన్షన్కి ఏదైతే అవసరమైందో ఆ శాతానికన్నా తక్కువ ఇస్తున్నారని రకరకాల వాళ్ళు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి గతంలో నాడు నేడు అని జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ విద్యా వైద్యం మీద ఎంత ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఏ రకంగా పరిపాలించాడో మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా అటువంటి అన్ని నీళ్ళకు వదిలేసిందని అర్థమవుతా ఉంది ప్రజలు చెప్పే దీన్ని బట్టి ఈ కోటి సంతకాల సేకరణ రేపు 10వ తేదీకి మన ఇక్కడ ఒంగోలు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయానికి చేరుతాయి. అక్కడి నుంచి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి అయినా మరి పాలకులకు బుద్ధి వచ్చి మరి ఈ ఏదైతే వాళ్ళని తీసుకున్న నిర్ణయం తప్పు నిర్ణయం అని దాన్ని వెనక్కి తీసుకుంటారని మేమంతా భావిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నియోజకవర్గం నుండి మన ఈరోజు ఏదైతే భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆయన ఏదైతే కలలు కన్నాడో ఏదైతే ప్రజలకి ఏ విధంగా పరిపాలన అందాలి అనే దానికి కృషి చేశాడో ఈ వ్యతిరేకత ఈ ప్రభుత్వం అనేది ఇది అసలుకి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి పాలన ప్రజలు ఎవరూ సహించట్లేదు. దాంట్లో భాగంగా ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఆయన చేసినటువంటి పేదవాళ్ళకి విద్య వైద్యం అనేది ఎట్లా అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన కృషి చేశారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం అనేది నీరుగార్చేసింది. ప్రజలు కూడా చాలామంది అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు కోటి సంతకాల కార్యక్రమంలో మేమందరం కలిసి శంకరన్న మన చుండూరి రవిబాబు అన్నగారు అందరం కలిసి మేమందరం ఈ సంతకాల కార్యక్రమంలో పాల్గొని అందరూ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళే వచ్చి వాళ్ళే సంతకాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రజలు ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ఉన్నారో అనేది మనకి చూడటం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన చుండూరి రవిబాబు గారు కటార్ శంకర్ గారు వీళ్ళ అధ్యక్షతన ఈరోజు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లోను మెడికల్ కాలేజీలోను ఈరోజు కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. కానీ ఇక్కడ కోటి సంతకాలు మేము వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సమస్యలు చెప్తున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాకు ఎన్నో సదుపాయాలు అందాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఉండటం లేదు, బెడ్స్ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలామంది ఇదే చెప్తున్నారు. దయచేసి మమ్మల్ని అందరూ అర్థం చేసుకొని మీరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి మీరైనా తెలియజేయండి అంటున్నారు. కాబట్టి రిమ్స్లో ఉన్న సమస్యలు అన్నిటి గమనించుకొని అన్ని ఉన్న పనులు ఎక్కడ పెండింగ్స్ ఏమైనా ఉంటే ఒకసారి వర్కర్స్ దాన్ని చూసుకొని చేయాలని చెప్పి మేము కూడా ప్రజెంట్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ అధికారులు ఉన్న వాళ్ళకి చెప్తున్నాము. అట్లానే ఈ మెడికల్ కాలేజ్ ఇప్పుడు కన్నిటి సంబంధించి ప్రైవేటీకరణ చేస్తే హాస్పిటల్స్ అన్ని రేపొద్దు పేద ప్రజలు ఎక్కడికి వెళ్తారు అనేదానికి ముందుకు ప్రశ్నార్థకంగా మారి జనం అదే సందిగ్ధంలో ఉన్నారు. కాబట్టి దయచేసి గవర్నర్ గారు మేము వినతి చేస్తుంది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంతకాలన్నింటినీ మీరు గమనించి ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.